హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ ప్రాసెస్. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, పావు టీ స్పూన్ సాల్ట్, వాటర్ వేసి మరి చిక్కగా కాకుండా మరి పతలాగా కాకుండా కలపాలి. దోశ పిండి లెక్క వాటర్ కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. ఎక్కడ ఉంటలు లేకుండా కలపాలి. పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాము. పిండిని పక్కన పెట్టేసి బౌల్ తీసుకొని క్యాప్సికమ్, క్యాబేజీ, గ్రీన్ మిర్చి, క్యారెట్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక క్యాప్సికమ్, 5 నుంచి 6 వరకు గ్రీన్ మిర్చి వేసుకున్నా. క్యాబేజీ సన్నగా చాప్ చేసుకోవాలి. క్యారెట్ 2 క్యారెట్ వేసుకున్నాను. పావు టీ స్పూన్ సాల్ట్, జీరా పౌడర్ పావు టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్, ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్, అంతా బాగా కలపాలి. కలిపినాక 3 ఎగ్ తీసుకున్నాను. పూర్తిగా అన్ని 4 ఎగ్ తీసుకున్నాను. ముందు 3 ఎగ్ వేసి మిక్స్ చేసినాక ఇంకొక ఎగ్ వేసి కలిపాను. మనము ఎక్కువగా ఎగ్ వేస్తే ప్యాన్ మీద వేసినప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది, అందుకని చూసుకొని వేసుకోవాలి. వేసిన వెజిటేబుల్ని బట్టి ఇంకొక ఎగ్ని వేసుకుంటున్నాను. బాగా అంతా మిక్స్ చేయాలి. మనకు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకు ఆమ్లెట్గా బాగా వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కలిపి పెట్టుకున్న గోధుమ పిండి దోశలని వేసుకోవాలి. ఆయిల్ ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం మందమైన వేసుకోవచ్చు. నేను కొంచెం లైట్గా పతలాగా వేసుకుంటున్నాను.
దోశ రెడీ అయినది. ఇంకొక దోశని వేసుకుందాం. సేమ్ ప్రాసెస్లో ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకి కాల్చుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి. దోశల్ని వేసేసుకున్నాము. కలిపి పెట్టుకున్న ఆమ్లెట్గా వేసుకుందాము వెజిటేబుల్తో. కావాలంటే ఇంకా మీరు దీంట్లో ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. చిన్నగా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. మనము ఎక్కువ గుడ్లు వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని కరెక్ట్గా సరిపోయేటట్టుగా కలుపుకోవాలి. వేసినాక వేసి పెట్టిన ముందు దోశని దానిపైన వేసి ప్రెస్ చేసుకోవాలి. ఇంకా నేను ఆయిల్ వేయటం లేదు. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకి తిప్పుకొని 1 నిమిషం పాటు వరకు కాల్చుకోవాలి. పర్ఫెక్ట్గా కాలినది. అదుముత ఇటుపక్క కొంచెం సేపు మళ్ళీ అటుపక్కకి తిప్పి ఇంకొంచెంసేపు కాల్చుకోవాలి. దోశ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకొక దోశని వేసుకుందాం. ఇంకొక ఆమ్లెట్ని మనకు ఇంకా ఏ కర్రీతో అవసరం లేదు. ఇట్లనే మనం అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఎగ్ వేసుకొని బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసి పెట్టిన దోశల్ని వేసి స్పూన్ కొంచెం అదమాలి, ప్రెస్ చేయాలి. ఫుల్ ఫ్లేమ్లో కాకుండా లోలో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూడా రెడీ అయినది. ప్లేట్లోకి తీసుకుందాం. బ్రేక్ఫాస్ట్, డిన్నర్, స్నాక్స్ రూపంలో ఈజీగా చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా వచ్చినవి. మీకు ఇంకా కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. మనకు ఇంకా ఏ కర్రీలతో కూడా అవసరం లేదు. బాగా లోపల పక్క కూడా బాగా కుక్ అయింది. పర్ఫెక్ట్గా వచ్చినది. గోధుమ పిండితో స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ రెడీ.